హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితీష్. ఇది మా ముంబైలో డే 3 అండ్ మన వ్లాగ్ అయితే డే 2 వ్లాగ్ అయితే. మనకు డే 3 ముంబై వ్లాగ్ ఎందుకు తీయాలంటే మనకు అంత టైం లేకుండే. సో వర్షం చాలా పడుతుంది ముంబైలో, ఫోన్ తీసేంత గ్యాప్ కూడా లేదు, స్పేస్ కూడా లేదు. అంటే డే 2లో ఏం చేసినామంటే మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి మా బామ్మర్ది అయితే దుబాయ్ వెళ్తున్నాం ముంబై నుంచి. సో ఇది ఫస్ట్ రీజన్ మేము ముంబై రావడానికి. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే నేను కూడా ముంబై కూడా చాలా డేస్ అవుతుంది. నా చిన్నప్పుడు ఇక్కడనే నేను ఇక్కడనే తిరిగినా అండ్ మధ్యలో ఇంటర్ తర్వాత వచ్చిన అంటే మళ్ళీ మధ్యలో రాలేదు. సో చాలా డేస్ అవుతుంది, మళ్ళీ ఒకసారి వచ్చిన. అండ్ మనకు కూడా బ్లాగ్ వెళ్తుందని ఇది ఒక రీజన్. అండ్ డే 2లో ఏం చేసినామంటే మా బాంబర్దిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి అక్కడ నుంచి ట్యాక్సీలో సీ లైన్ కోస్టల్ లైన్ చూసి అండ్ అండర్ వాటర్ టన్నల్ చూసి అక్కడ నుంచి డైరెక్ట్ మేము ఫ్యాషన్ స్ట్రీట్ వెళ్ళిపోయాం. ఫ్యాషన్ స్ట్రీట్లో కొంచెం షాపింగ్ చేసేసుకొని రిటర్న్ టు రూమ్ అయిపోయాం. సో ఇది మా డే 3. సో ఈరోజు కొంచెం నాకు స్పెషల్ డే, అంటే స్పెషల్ డే ప్లస్ కొంచెం నాకు బాధ కూడా ఉండే రోజు వల్ల. ఎందుకంటే మా అమ్మ పుట్టినరోజు వల్ల మా అమ్మ లేదు, కానీ ఎక్కడున్నా మా అమ్మ సంతోషం కూడా కోరుకుంటున్నా. అండ్ ముంబైలో ఉన్నా కాబట్టి మా అమ్మకు సిద్ధివినాయక్ టెంపుల్ అంటే బాగా ఇష్టం. మేము చిన్నప్పుడు ఇక్కడ ఉండే కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్తుండేవి ఎవరి బర్త్డే ఉన్నా. సో ఈరోజు మా అమ్మ బర్త్డే కాబట్టి నేను ఖచ్చితంగా టెంపుల్ వెళ్దామని మార్నింగ్ లేచి రెడీ అయిపోయినా. సో ఇక్కడ నుంచి మేము సిద్ధివినాయక్ టెంపుల్ వెళ్తున్నాం. సో ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక కలుద్దాం గైస్. సో గైస్, సిద్ధివినాయక్ మందిర్ అయితే వచ్చేసినాం. ఇది మా అందరి ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. సో లోపల మనకు వీడియో ఇచ్చే ఛాన్స్ ఉండదు కావచ్చు. సో మళ్ళీ బయటకు వచ్చినాక కలుద్దాం. గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. 5-10 మినిట్స్లో కూడా దర్శనం అయిపోయింది. బయటకి అయితే వెళ్ళాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి రేపు రిటర్న్ అవ్వాలి కాబట్టి టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేది ఉన్నది. సో మళ్ళీ కలుద్దాం. పోయి అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ మరీన్ డ్రైవ్కి వచ్చేసినాం. మామూలు లేదు, ఇక్కడ పీస్ఫుల్ ఉంది. అలాగే అలలు కూడా ఎట్లా వస్తున్నాయో. మేమిద్దరమే చూడు జోడి మామూలు అతడు వాళ్ళు మంచిగా రోడ్కి పక్కకి రైట్. మరీ లాగే వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎక్కడికి వెళ్దాము అక్కడ తీస్తాను.